మూవీలో ఇద్దరు అమ్మాయిలు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ తగ్గట్టుగానే ఇద్దరు కలిసి ఒక అబ్బాయిని లవ్ చేస్తారు. అయితే వీళ్ళిద్దరిలో ఒక అమ్మాయి మాత్రం మంచి టిమటంలతో డాన్సులు వేస్తూ బీచ్ కి వెళ్లి అందరూ చూస్తుండగా బట్టలు ఇప్పేసి ఆ సముద్రంలో దిగి స్నానం చేస్తూ ఉంటుంది. దాంతో పాటు తన ఫ్రెండ్ కూడా తీసుకెళ్తే ఇంకేముంది, కుర్రోళ్ళు ఊహలో ఉంటారు మరి ఎంత ఆగుతారు, పాపలట్ట కనపడటంతో ఎగేసుకుంటూ వస్తారు. ఏం చేశారో పూర్తి స్టోరీ తెలియడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ లిల్లీని చూపిస్తూ ఉంటారు. లిల్లీకి ప్రపంచాన్ని తిరిగి ఎంజాయ్ చేయటం, కొత్త కొత్త ప్లేసులు చూడటం అంటే చాలా ఇష్టం. కానీ చాలా ఇంట్రోవర్ట్, తొందరగా వేటికి వెళ్ళదు, ఏ పని స్టార్ట్ చేయదు. కానీ తన ఫ్రెండ్ జెర్రీ మాత్రం అస్సలు తగ్గేది లేదన్నట్టు కొత్త కొత్త పిచ్చి పిచ్చి పనులన్నీ వెతుక్కుంటూ మరి చేస్తూ ఉంటుంది. అలానే జెర్రీ పాప ఈ రోజు ఒక వింతైన తిక్క పని చేద్దాము, అదేంటంటే బీచ్ కి వెళ్ళి బట్టలు లేకుండా ఇద్దరం కలిసి సముద్రం స్నానం చేద్దామని బీచ్ కి వెళ్ళంగానే జెర్రీ చెప్పినట్టే లిల్లీ కూడా బట్టలు వేసి సముద్రంలో స్నానం చేయడానికి దిగుతుంది. ఇంకేముంది, అది చూసిన కుర్రోళ్ళు లాగుతారా వచ్చి పాపల్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే లిల్లీ టెంపర్ లేసి అడ్డమైన బూతులు తిట్టడం స్టార్ట్ చేయడంతో వీళ్ళేదో పెద్ద తేడా క్యాండిడేట్లు ఉన్నారని అబ్బాయిలు అక్కడి నుంచి కింద పైన మూసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయిపోతారు. ఇక వీళ్ళిద్దరు ఆ బీచ్ లో స్నానం చేసి సైకిల్ వేసుకుని వెళ్తున్న టైంలో ఈ జెర్రీ కావాలనే పెద్ద గుల క్యాండిడేట్ కదా ఐస్ క్రీమ్ అమ్ముతున్న డేవిడ్ అనే కుర్రోడు ఐస్ క్రీమ్ షాప్ బోర్డు ని గుద్దేస్తుంది. అయితే సారీ కూడా చెప్పదు, ఎందుకంటే ఈ డేవిడ్ మీద ఆల్రెడీ జెర్రీ పాప కన్నేసింది. వీళ్ళు ఒకే ఏరియాలో ఉంటారు. జెర్రీ గారిని ఎలాగైనా సరే గోకాలని ట్రై చేస్తుంది. ఈడేమో అసలు పట్టించుకోడు. సరే వాళ్ళిద్దరు వెళ్ళిపోతుంటే హీరో గాడు వెనక నుంచి వాళ్ళని ఫోటో తీస్తాడు. హీరో అలా ఎందుకు చేశాడో తర్వాత తెలుస్తుంది. ఇక హీరోయిన్ ఇంటికి వస్తుంది, తన ఫ్రెండ్ తన ఇంటికి వెళ్ళిపోతుంది. లిల్లీ ఇంటికి రాగానే తన తల్లి హీరోయిన్ తిడతాం స్టార్ట్ చేస్తుంది. ఎక్కడెళ్ళిపోయావు, ఎందుకు ఇంత లేటుగా వస్తున్నావు నువ్వు అసలు, సరే మన ఇద్దరికి ఎప్పుడు ఉండేదేలే, భోజనం చేద్దాం, మీ నాన్నగారిని వీళ్ళు గదిలో ఉన్నాడు. లోపలికి వెళ్తే ఇక్కడ అంకుల్ పక్కన డాంటీతో మంచి ఊహులో ఉంటాడు. ఇదంతా చూసిన లిల్లీ పాపకి ఫ్యూజులు ఎగిరిపోయి షాక్ అయిపోతుంది. ఏంది ఇట్లాంటి పనులు చేస్తున్నాడు వాళ్ళ నాన్న అని ఫీల్ అయిపోయి బాధపడిపోయి మదన పడిపోయి తనలో తనే ఆలోచించుకుంటూ తన తల్లి కూడా ఈ విషయం చెప్పదు. ఎందుకంటే తన తల్లికి ఈ విషయం చెప్తే వాళ్ళిద్దరి మధ్య డైవర్స్ అయిపోతుందని. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ సీన్ లో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన డేవిడ్ ని చూపిస్తూ ఉంటారు. డేవిడ్ ఆల్రెడీ లిల్లీ కోసం వెతుకుతూ తన కనపడంగానే మనోడికి ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది. ఇక్కడ తెలుస్తుంది లిల్లీ తన పార్ట్ టైం జాబ్ కోసం టూర్ గైడ్ గా పనిచేస్తుందని. లిల్లీకి తను చేసే పని అంటే చాలా ఇష్టం. సో తన పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో తన వెనక నుంచి చూసిన ఫోటోలన్నీ గోడ కతికించి కనపడతాయి. ఎవరికైనా కోపం వస్తుంది కానీ లిల్లీకి మాత్రం చాలా ఆనందం వేస్తుంది ఆ ఫోటోలు చూసి. ఇదే విషయం తన ఫ్రెండ్ గేసుకుంటూ వెళ్ళి ఏమే రోడ్డు మీద నా ఫోటోలు చూశాను, అవి చాలా అందంగా ఉన్నాయి, వెనక నుంచి తీసినా కూడా నాకు బాగా కనపడుతున్నాయి అని చెప్పి ఆ ఫోటో తీసినోడు ఎవడో కనపడితే దండేద్దాం అనుకుంటున్నా అని చెప్తుంది. సరే కొద్దిసేపు హ్యాపీగా ఉందేమో అనుకున్న టైంకి ఇంటికి వెళ్ళంగానే అదిరిపోయే ట్విస్ట్, అలా ఆన్ చేసే పత్తాపారం వాళ్ళ అమ్మకి తెలిసిపోయి ఇద్దరు జుట్లు బిక్కొని కొట్టుకొని స్టేజ్ దాకెళ్ళి అంత స్టేజ్కి వెళ్ళారు కానీ ఏమీ చేసుకోకుండా ప్రశాంతంగా విడిపోయారని చెప్పి చాలా ప్రశాంతంగా లిల్లీ చెల్లెలు లిల్లీకి ఆ విషయం చెప్తారు. ఇక బాధ అంతా మర్చిపోయి నెక్స్ట్ డే లిల్లీ కాస్త ఎంజాయ్ చేద్దామని బీచ్ కి వెళ్తే ఇక డేవిడ్ బాబు అప్పుడే ఏతేసి లోపల నుంచి బయటకు వస్తాడు. లిల్లీని పరిచయం చేసుకుని నీ ఫోటోలు నేనే తీశాను, తప్పుంటే నన్ను క్షమించు లేదంటే నన్ను ప్రేమించు అని ఓ డైలాగ్ వేస్తాడు. హీరోయిన్ పాప ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. సరే కనీసం నాతో పాటు కొద్ది దూరం నడు అంటే లేదు నాకు వేరే పని ఉంది దబ్బే అంటంతో హీరో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిల్లీ తన ఫ్రెండ్ జెర్రీ దగ్గరికి వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఈ పాప డేవిడ్ ని లవ్ చేస్తున్నాను నేను, నువ్వేమంటావు అని లిల్లీని అడిగితే లిల్లీ ఏం సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్తుంది. అయితే ఇంటికి వచ్చిన లిల్లీకి మాత్రం మళ్ళీ బాధ స్టార్ట్. తన పేరెంట్స్ ఇద్దరు గొడవపడి తన తల్లి తన ఫాదర్ ఇంట్లోంచి బయటికి దోసేసిందని హీరోయిన్ గొడవ పెట్టుకొని ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు, మన పరిస్థితి ఏంటి, మీ ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే ఆ ఎఫ్ఐఆర్లు అనే సహజం అన్నట్టుగా వాళ్ళ నాన్న వైపే మాట్లాడి గొడవని సర్ది చెప్దామని చెప్పి కోపంతో బయటకు వచ్చి కూర్చుంటుంది. ఈ డేవిడ్ గాడు అట్లా వెళ్తూ బయట ఉన్న హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇంత బాధగా ఉన్న లిల్లీని చూసి హీరో మాట్లాడుతూ తన ఇంటికి తీసుకెళ్లి ఒకళ్ళ ఫ్యామిలీ గురించి ఒకళ్ళు బాధల్ని పంచుకుంటూ కొద్దిగా ముందుకెళ్లి పేదలు కూడా పంచుకుంటారు. అయితే బాబు అడ్వాన్స్ అవుతాడు, పాప అడ్వాన్స్ అవుదు. ఇక సైలెంట్ గా ఇంటికి వచ్చేసి హీరోయిన్ బాబు పెట్టిన ఫస్ట్ ముద్దుని ఆలోచించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నాకు ఒకడు దొరికాడు అనుకున్న టైంలో తన ఫ్రెండ్ జెర్రీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జెర్రీ కూడా డేవిడ్ లో చేస్తుందిగా, ఈ విషయం తన ఫ్రెండ్ తెలిస్తే ఏమైపోతుందో అని అలానే నిద్రపోతుంది. ఇక నెక్స్ట్ డే హీరోయిన్లు ఇద్దరు మాట్లాడుకున్న టైంలో హీరో అటు వస్తాడు. ఈ జెర్రీ పాప అసలు ఇక ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి ఎగిరిపోతా ఉంటుంది. హీరో నా కోసం వచ్చాడని. ఈ ఆనందంలో గిటార్ పట్టుకొని చీకటి రాత్రిలో చెంప దెబ్బలు, ఆ దెబ్బ కాస్త ఇంకో ఏదో దెబ్బలా మారిందని ఒక మంచి పాట అందుకుంటే ఆ పాప దెబ్బల నుంచి వీళ్ళిద్దరు దెబ్బల కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇద్దరు టేబుల్ కింద చేతులు పెట్టుకొని పిసుకుంటూ వీళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ తన ఆఫీస్ కి వెళ్తే హీరోయిన్ తండ్రి అంత ఉంటాడు. ఆ బాస్ గాడు హీరోయిన్ ని గోకుదామని ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కి ఏమో అస్సలు నచ్చదు. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక డేవిడ్ బాబు మంచి వేడిలో షార్ట్ లో చేతులు పెట్టుకొని రెడీగా
గా ఉంటాడు. ఇక పాప రావటం ఆలస్యం. పాప షార్ట్స్ లో చేతులు పెట్టి బెడ్ మీదకి తీసుకెళ్లిపోయి ఆ చేతులు తీసి ఇంకెక్కడో పెట్టేసి ఆనందంలో అరుపులు అనే కార్యక్రమాన్ని గట్టిగా గానిచ్చేస్తారు. ఇంకేముంది, పాప ఫుల్ గా హీరో లవ్ లో పడిపోయింది. ఇక తన ఫ్రెండ్ గురించి పూర్తిగా మర్చిపోయింది. ఇక నెక్స్ట్ డే తను ఇంటికి వెళ్తూ ఉంటే తన ఫాదర్ కనపడతాడు. నీ తల్లి నన్ను ఇంట్లోంచి బయటకు తోసేసింది, నేను మీ ఇంటికి రాను గానీ నువ్వు నా ఇంటికి రామ్మా, నీతో చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి తల్లి అని చెప్పి హీరోయిన్ బతులాడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న. లేదు లేదు, నువ్వు వస్తేరా, లేతే పో, నువ్వు ఇంటికి వచ్చేటైతే నీతో మాట్లాడతాను, లేకపోతే ఇక్కడి నుంచి దొబ్బే అని చెప్పి వాళ్ళ నాన్న గట్టిగా చెప్పి ఇక ఆ బాధ నుంచి బయటికి రావడానికి డేవిడ్ తో మంచిగా కనిపించే సందులు కనపడని గొంతులు వీటన్నిటిలో దూరి వాళ్ళు దూరే కార్యక్రమాలు కూడా హాయిగా ప్రశాంతంగా చేసేసుకుంటూ ఉంటారు. అయితే ఈ లిల్లీ పాప ఎంజాయ్ చేస్తూ చేస్తూ తన ఫ్రెండ్ ఎక్కడో తన మైండ్ లో కనెక్ట్ అవుతూ ఇదంతా తప్పు, జెర్రీకి ఎప్పుడు తెలిసినా సరే వాళ్ళ ఫ్రెండ్షిప్ నాశనం అయిపోయిందని డేవిడ్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తే లిల్లీకి తెలుస్తుంది జెర్రీ వాళ్ళ నాన్న చనిపోయాడని. ఇక తన ఫ్రెండ్ ఒంటరిగా ఉంటుందని తన దగ్గరికి వెళ్లి తన ఫ్రెండ్ కి ఇంకెవ్వరూ లేరు, జీవితంలో తనకు తోడుగా ఉండాలని డేవిడ్ లవ్ ను కూడా కట్ చేసి తన ఫ్రెండ్ కోసమే బతుకుతానన్నట్టుగా ఈ జెర్రీ దగ్గరే ఉండిపోతుంది. అసలు ఈ జెర్రీకి జరిగిన విషయం గానీ జరుగుతున్న విషయం గానీ ఏది చెప్పదు. ఇక్కడ ఈ బాబు ఏమో లవ్ లో బాగా మునిగిపోయి ఫోన్ల మీద ఫోన్లు కొడుతూ ఉంటే అసలు ఫోన్లు కూడా అటెండ్ చేయదు. ఇక నెక్స్ట్ డే రోడ్డు మీద కనపడిందని ఈ లిల్లీ వెంటబడుతూ ఏంటి పాప ఏమైందని అడిగితే నా ఫ్రెండ్ కి సపోర్ట్ చేయాలి, నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పి బ్రేకప్ అంటుంది. అసలు విషయం ఏందని హీరో బాబు ఈ జెర్రీ పాప దగ్గరికి వెళ్తాడు. ఏంటి పాప ఏంటి మ్యాటర్ అంటే తన తండ్రి చచ్చిపోయాడు, నాకెవరూ లేరు, డేవిడ్ బాబు నువ్వు కూడా ఉండని చెప్పి ఒక ముద్దు పెట్టేస్తుంది. ఇంకేముంది, ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యడా అని అనుకుంటాం. ఏం జరిగిద్దో స్టోరీలోకి వెళ్ళే తెలిసింది. ఇక ఎగేసుకుంటూ వచ్చి ఈ జెర్రీ పాప ఏమే డేవిడ్ గారు నాకు వచ్చి ముద్దు పెట్టేశాడు, మా ఇద్దరు లవ్ స్టోరీ సక్సెస్, ముద్దు నుంచి మంచం దాకా కూడా వెళ్ళిపోయాము, అబ్బాబ్బా అసలు ఇవన్నీ తలుచుకుంటే నాకు చాలా సిగ్గేస్తుందమ్మా అని చెప్పి చాలా సిగ్గుపడుతూ లిల్లీకి చెప్తుంటే లిల్లీ పాపకి ఎక్కడో మండుతూ ఉంటుంది ఈ డేవిడ్ తన్ని మోసం చేశాడని. ఇక అదే కోపంతో బ్రేకప్ చేసింది కూడా వేరే అమ్మాయితో ఉండేసరికి ఎక్కడైనా కోపం వచ్చి వెళ్ళి డేవిడ్ ని అడుగుతుంది, నువ్వు ఏం చేసావు నా ఫ్రెండ్ తో అని. ఈ డేవిడ్ గాడు నీకెందుకు చెప్పాలి అన్నట్టు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తాడు. ఇక ఆ చూపుతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ ఐడియా చెప్పడని. ఈ లిల్లీ పాపకి ఎక్కడైనా కోపం వచ్చి ఆల్రెడీ తన బాస్ గోకుదాం ట్రై చేశాడుగా, ఆడి దగ్గరికి వెళ్ళిపోయి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అన్న టైంకి తన బాయ్ ఫ్రెండ్ అలా చేశాడని తను అలా చేయకూడదని మంచి ఊపికే టైంలో బయటకు వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ డే ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ కలిసిపోయి ఆనందంగా కొత్త కాపురాన్ని ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు కలిసారు, వీళ్ళిద్దరు విడిపోయారు. ఇక్కడ ఈ డేవిడ్ బాబు ఏమో ఆగ అసలు ఏం జరిగింది ఏంది అని లిల్లీని పట్టుకొని ఆపుతుంటే ఈ లిల్లీ బాబు చెప్పేస్తుంది, నువ్వు పాపతో కలిసి మూతులు నాకొని మిగతా కార్యక్రమాలు కానిచ్చావంటే హీరో గారు నేనేం చేయలేదని చెప్తాడు. అంతే మగోడు బతుకు అంతే, ఎవడేం చెప్పినా విండు, నాకేం వినాల్సింది లేదని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే హీరో మళ్ళీ వచ్చి జెర్రీతో కలిసి ఉంటాం. ఈ లిల్లీ దూరం నుంచి చూసి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అయింది, ఇక నా జీవితం నాది అన్నట్టుగా పాటలు పాడుకుంటూ నెక్స్ట్ డే జెర్రీతో చెప్తూ ఉంటుంది. ఇక అలా రోజు సాయంత్రం జెర్రీ లిల్లీతో అంటూ ఉంటుంది, డేవిడ్ ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాడు, డేవిడ్ నేను అసలు ప్రేమించట్లేదు, అసలు మా ఇద్దరి మధ్య ఏం జరగట్లేదు, ఆ రోజు ఆనందంతో ఏదో ఉప్పొంగి ఏదోదో చెప్పాను, డేవిడ్ చాలా మంచోడే అనటంతో ఈ లిల్లీ డేవిడ్ ని ప్రాధాయపడుతూ ఉంటుంది. ఆగు ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఉండు ఉండు అంటే ఈ డేవిడ్ లేదు నేను వెళ్ళిపోవాల్సిందే, నేను ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటా అని చెప్పి టాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా జెర్రీ చూసేస్తుంది. ఇక అంతే పక్కన సందులోకి తీసుకెళ్లి లిల్లీని పిచ్చ తిట్లు తిట్టి, నువ్వు నన్ను మోసం చేసావా, నీకు ఆల్రెడీ చెప్పా కదా డేవిడ్ లవ్ చేస్తున్నా అని చెప్పి, అయినా నువ్వేంటి ఇలాంటి పనులు చేసావు, మన ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే ఇక ఆ బాధతో లిల్లీ కూడా తన ఫ్రెండ్ కి తన లవర్ కి మోసం చేశానని చెప్పి జాబ్ కూడా వదిలేసి ఆ ఊరు వదిలేసి తన హైయర్ స్టడీస్ కోసం వేరే దేశం వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే జెర్రీ ఇక్కడికి వస్తుంది. డేవిడ్ కొన్ని ఫోటోలు ఈ జెర్రీకి పంపించాడు. ఎందుకంటే ఆ ఫోటోలు లిల్లీకి ఇస్తే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలన్నీ పోయి మళ్ళీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుందని తను కోరుకుంటున్నా అని చెప్పాడు. అనుకున్నట్టుగానే ఈ లిల్లీ ఏం చేస్తుందంటే బట్టలు పేసి కేవలం లో దుస్తులతో జెర్రీకి సారీ చెప్తుంది. ఇది చూసిన జెర్రీకి ఏం చేయాలి అర్థం కాక లిల్లీ సారీని యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ లవ్ లేకపోయినా ఉండగలమే గానీ ఫ్రెండ్షిప్ లేకుండా ఉండలేము.